హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. సీజన్లో దొరికే స్ట్రాబెర్రీస్తో స్ట్రాబెర్రీ మిల్క్ షేక్, స్ట్రాబెర్రీ లస్సీ, ఇంకా స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్స్ కూడా తయారు చేసుకోవచ్చు. కానీ ఈ మూడు కూడా మనం ఎక్కువగా సమ్మర్లోనే ఇష్టపడతాం కదా. కానీ ఈ స్ట్రాబెర్రీస్ మనకి సమ్మర్లో కన్నా వింటర్లోనే బాగా దొరుకుతాయి, ఫ్రెష్గా కూడా ఉంటాయి. అందుకని స్ట్రాబెర్రీస్ ఫ్రెష్గా దొరికినప్పుడు స్వీట్ తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము అంటే 3 నెలల వరకు నిల్వ ఉంటుంది, ఫ్రెష్గా కూడా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మిల్క్ షేక్ కానీ లస్సీ కానీ ఇన్స్టెంట్గా తయారు చేసేసుకోవచ్చు. ముందు స్ట్రాబెర్రీస్కి ముచ్చుకలు తీసేసుకుని వాష్ చేసుకుని 4 ముక్కల కింద కట్ చేసుకోవాలి. తయారు చేసుకున్న స్వీట్లో చిన్న చిన్న ముక్కలు కావాలి అనుకుంటే ఇలా 4 ముక్కలు కట్ చేసుకోవాలి. పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి అనుకుంటే బాగా చిన్న ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మందంగా ఉన్న ఒక గిన్నెలోకి కట్ చేసుకున్న స్ట్రాబెర్రీస్ 1 కప్పు తీసుకోవాలి. ఇప్పుడు ఈ స్ట్రాబెర్రీస్లోకి 1/2 కప్పు నుంచి 1 కప్పు వరకు పంచదార వేసుకోవాలి. స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు 1 కప్పు వేసుకోండి. కొంచెం స్వీట్ తక్కువగా తింటాము అనుకుంటే మాత్రం 1/2 కప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు షుగర్ అంతా కూడా ఈ స్ట్రాబెర్రీస్కి పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. గరిటతో కలపాల్సిన అవసరం లేదండి. కొంచెం సేపటికి మనకి పంచదార కరుగుతూ ఉంటుంది కదా, అప్పుడు ఏమన్నా కానీ మనకి షుగర్ కరగట్లేదు, ఒకవైపు పక్కన ఉండిపోయింది అనిపించినట్టయితే ఇలా ఒకసారి కలుపుకోవాలి. షుగర్ మొత్తం కరిగేంత వరకు మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి. పంచదార అంతా కూడా ఇలా కరిగిపోయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని గరిటతో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. స్ట్రాబెర్రీస్ని ఇలా గరిటతో మ్యాష్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకునేటప్పటికి మనకి ఈ పంచదార పాకంలాగా జిగురుగా అయిపోతుంది. మనకి ఇప్పుడు చాలా లూజ్గా ఇలా కన్సిస్టెన్సీ చాలా పల్చగా ఉంది కదండి. కొంచెం సేపు ఉడికించుకునేటప్పటికి బాగా చిక్కగా అయిపోతుంది. స్వీట్ ఇలా చిక్కబడుతున్నప్పుడు కొంచెం స్వీట్ని ప్లేట్లో తీసుకున్నట్టయితే మనకి ఆ స్వీట్ జారిపోకుండా అలానే ఉన్నట్టయితే మనకి స్వీట్ రెడీ అయిపోయినట్టే. ప్లేట్ నుంచి ఇలా జారకుండా ఉన్నట్టయితే మనకి స్వీట్ రెడీ అయిపోయినట్టే. ఒకవేళ స్వీట్ తయారు చేసుకున్న తర్వాత బాగా గట్టిగా అనిపించింది అనుకోండి, అప్పుడు దీనిలో కొన్ని నీళ్లు వేసుకుని మళ్ళీ ఉడికించుకోవాలి. ఈ స్ట్రాబెర్రీ స్వీట్ని జామ్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఇంకా మనం లస్సీ లాంటివి తయారు చేసుకోవాలి అనుకుంటే 1 స్పూన్ వేసుకుని మనం లస్సీ తయారు చేసుకుంటే స్ట్రాబెర్రీ లస్సీ రెడీ అవుతుంది. ఈ స్వీట్ని ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్టయితే మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది. మిల్క్ షేక్స్ తయారు చేసుకునేటప్పుడు 1 స్పూన్ వరకు ఈ స్ట్రాబెర్రీ స్వీట్ వేసుకుని మిక్స్ చేసుకున్నాము అంటే మనకి స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ రెడీ అవుతుంది. స్ట్రాబెర్రీ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానల్.